ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వదేత్తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలన్న స్ఫూర్తి కోరుకుంటూ, ఈ యొక్క జూన్ మాసంలో ద్వాదశ లగ్నాల వారికి, లగ్నం తెలియని వారి రాసుల వారికి ఏ విధంగా ఉండబోతుంది, ఏ విషయాల్లో చాలా అద్భుతంగా ఉండబోతుంది, ఏ విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి, మరియు మీరు చేసుకోవాల్సినటువంటి దేవతా ఆరాధన ఏమిటి, దీనికంటే ముందుగా మనం అసలు గ్రహస్థితి ఏ విధంగా ఉంది. మీనంలో రాహువు కుజుడు ఉన్నారు కాబట్టి ఆ కుజుడు మేషంలోకి 2వ తేదీ నుంచి మారిపోతున్నాడు. చంద్రుడు మీనం నుంచి మొదలుపెట్టుకొని మళ్ళా కుంభం వరకు ఈ 4 రోజులు తిరుగుతాడు. అదేవిధంగా వృషభ రాశిలో రవి, బుధ, శుక్ర, గురు 4 గ్రహాలు కలిసి ఉన్నాయి. ఈ 4 గ్రహాలు కలిసి ఉండి 15వ తేదీకి రవి, బుధులు మిథునంలోకి మారిపోతున్నారు. 13వ తేదీకి శుక్రుడు మారుతున్నాడు. ఇక కన్యారాశిలో కేతువు, కుంభరాశిలో శని యొక్క సంచారం జరుగుతుంది. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ లగ్నము మరియు రాశి వారికి ఏ విధంగా ఉందనేటువంటిది చూద్దాం. కర్కాటక లగ్నము, కర్కాటక రాశి. మీకు దాదాపుగా ఒక 4 గ్రహాలు 15 రోజుల పాటు లాభంలో ఉంటాయి. లాభంలో అధిక గ్రహాలు ఉన్నాయంటే దాని అర్థం ఏంటంటే మనం అనుకున్నటువంటి డిజైర్ ఏదైతే ఉందో అది నెరవేరుతుంది అని అర్థం. అంటే మనం ఒక ప్రయత్నం చేస్తున్నాము. చూడండి, మనం ఏదైనా సంకల్పం చదువుకున్నప్పుడు కూడా లాభస్థానంలో గ్రహాలు ఉండేలాగా మనం ఏదైనా దానం ఇస్తాం. ఏమంటాం? లాభస్థానంలో గ్రహాలు ఉండేలా ఫలితం రావాలి అని చెప్పి ఆయన చెప్తాడు. ఆయన అంటే ఏమిటి? లాభంలో అధిక గ్రహాలు ఉంటే అదే రకంగా లాభం వస్తుంది. అయితే ఇక్కడ వచ్చిన ఇదేమిటంటే, ఇక్కడ లాభంలో ఉండే గ్రహాలు కంబస్ట్ కూడా అవుతున్నాయి కొంత, అంటే అస్తంగత్వ దోషంలో కూడా ఉంటున్నాయి రవి ద్వారా. అందుకని మనం ఏం చేయాలి? ఆ లాభంలో ఉండే గ్రహాలు మీకు మంచి లాభాలు ఇవ్వాలి అంటే సూర్య నమస్కారాలు ఎక్కువగా చేసుకోవాలి, గోధుమలు ఎక్కువగా దానంగా ఇస్తూ ఉండాలి, గోవుకి గోధుమ రవ్వ తినిపిస్తూ ఉండాలి. ఆటోమేటిక్గా ఏమవుతుంది? ఫ్రూట్ఫుల్ అనేటువంటిది అవుతుంది. అప్పుడు మీకు లాభాలు ఇంకా బాగా పెరుగుతాయి. అందరూ ఏమనుకుంటారు? లాభంలో గ్రహాలనే లాభాలు వచ్చేస్తాయి. కాదు, ఆ లాభాలు రావడానికి ఏం చేయాలో తెలుసుకోవాలి. అదేవిధంగా ధనాధిపతి కూడా లాభంలో ఉన్నందుకు వ్యాపార అభివృద్ధిని ఇస్తుంది ఇక్కడ చూసుకున్నట్లయితే. కాకపోతే మీకు అష్టమశని నడుస్తుంది. మరి అష్టమశని నడుస్తుంది కదండి, నిజంగా లాభాలు వస్తాయా? అష్టమశని నడుస్తున్నప్పటికీ కూడా మీరు కనుక మీరు చేసేటువంటి ధర్మ సంబంధంగా ఏదైతే మీరు దేవతా సంబంధంగా చేస్తారో ఖచ్చితంగా వస్తుంది. అష్టమశనికి ఉన్న గొప్పతనం ఏంటంటే, మీరు నిద్రపోకుండా, అంటే రాత్రిపూట కాదు పగలపూట నిద్రపోయే అలవాటు ఉంటే దాన్ని మానుకొని ఎక్కువగా వాకింగ్ చేస్తూ చేంజ్ని యాక్సెప్ట్ చేయగలగాలి. అష్టమశని వచ్చినప్పుడు ఏమవుతుందంటే చేంజ్ జరుగుతుందండి మనిషి లైఫ్లో. అది జాబ్ చేంజ్ కావచ్చు, గృహం చేంజ్ కావచ్చు, లైఫ్లో కొన్ని అలవాట్లు మార్చుకోవాల్సిన పరిస్థితి రావడం కావచ్చు. దీన్ని యాక్సెప్ట్ చేయగలిగారా అష్టమశని సమయంలో మీకు శని భగవానుడు ఖచ్చితంగా తోడ్పడతాడు, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే మీరేంటంటే ఈ 3వ స్థానంలో కేతు ఉన్నందుకు కొంచెం మీరు ఏదైనా అగ్రిమెంట్స్ లేకపోతే కొన్ని గాసిప్స్ విని అది నిజం అనుకొని ఆ రకంగా రియాక్షన్ ఇస్తూ ఉంటాం మనం. అటువంటి విషయాల్లోని చాలా జాగ్రత్తగా ఉండాలి, ఇది గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే, ఇక్కడ 2వ వివాహం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి కూడా, అంటే ఇప్పుడు ముహూర్తాలు లేవు, కాకపోతే ఏంటంటే కొంచెం సంబంధాలు చూసుకోవడానికి కొంతవరకు కరెక్ట్ మాట్లాడుకోవచ్చు. కానీ ఈ మౌఢ్యమి సమయాల్లో ఏంటంటే సర్వసాధారణంగా ఎట్టి పరిస్థితుల్లో నిశ్చయితాంబూలాలు తీసుకోవడం కానీ వివాహాలు కానీ చెయ్యరు. కాకపోతే ఏంటంటే ఈ గ్రహాల యొక్క స్థితి అలా ఉన్నందుకు జస్ట్ మాట్లాడుకోవడానికి ఏం ప్రాబ్లం లేదు. అదేవిధంగా ఏదైనా గృహము, వాహనము కొనుగోలు చేయడము, అలాగే కొంతవరకు ఈ కర్కాటకం వారికి క్రియేటివ్ రిలేటెడ్ వాటిల్లో ఒక మంచి స్టేజ్కి వెళ్ళడం. అంటే ఒక దశమాధిపతి దశమంలో ఉన్నాడు, ఆయన పంచమాధిపతి కూడా అయ్యాడు. అందులో పర్టికులర్గా గవర్నమెంట్లో ఎవరైనా చూడండి, ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్, ఐఏఎస్లు, ఐపీఎస్, లేకపోతే అటువంటి కోచింగ్స్ తీసుకుంటూ ఉంటారు. అటువంటి వాటిల్లోని సినిమా ఫీల్డ్లో యాక్షన్ రిలేటెడ్ సంబంధించిన వాటిల్లోకి వెళ్ళడానికి చాలా అనుకూలమైనటువంటి సమయం ఇది. వీటితో పాటు మరొక విషయం ఏంటంటే, ఇక్కడ గమనించుకున్నట్లయితే ఈ అష్టమంలో శాటర్న్ ఉన్నందుకు కొంచెం తాతగారి ఆస్తికి సంబంధించినటువంటి విషయంలో కొంతవరకు ఘర్షణ వాతావరణం ఇస్తూ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క అంశాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఇక మీరు చేయవలసినటువంటి దేవతా ఆరాధన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన, అదేవిధంగా నరసింహస్వామి యొక్క స్తోత్ర పఠనం చేయండి.
కొంచెం మరీ ఈ పంచమాధిపతి దశమంలో అగ్నితత్వ రాశుల్లో ఉన్నందుకు కొంచెం గొడవలు కూడా అవుతూ ఉంటాయి చేస్తున్నటువంటి జాబుల్లో. అందుకని మీరు ఏం చేస్తారంటే కొద్దిగా ఏదైనా శివాలయానికి వెళ్ళి కొంచెం పసుపు గంధం కలిపిన నీటితో కాస్త అభిషేకించండి, ఇట్లాంటివి చేయండి, అన్ని విధాలా బాగుంటుంది.